మరి మనము మరి ధనం మీద ఆధారపడి వాడుగా ఉంటాము. మన యొక్క హోదాన్ని బట్టి ఆ యొక్క పదవులపై ఆధారపడిగా ఉంటాం. కానీ దావీదు మహారాజు మాత్రము తను రాజుగా దేవుడు హెచ్చించినప్పటికీ తన హృదయంలో గర్వము లేక విధేయతతో దేవుని ఆరాధిస్తూ వస్తున్నట్టుగా చూస్తున్నాం అన్నమాట. కాబట్టి మన జీవితంలో మరి మనము క్షేమంగా ఈ లోకంలో జీవించాలి, దేవునిపై ఆధారపడి జీవించాలంటే మరి ఆయనతో ఒక మనవి చేసుకోవాలి. మనము ప్రభువా ఈ జీవితంలో మరి జీవించేంత కాలము నీవే క్షేమాధారము. కాబట్టి దేవుడు మన జీవితంలో క్షేమాధారం అవ్వాలంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము దేవునిపై ఆధారపడి క్షేమంగా జీవించాలంటే మరి మనము ఏ విధంగా జీవించాలనేది దేవుడు మనకి తన యొక్క లేఖన భాగాల్లో ఎన్నో మనము మన జీవితంలో అనుభవిస్తూ వచ్చాము. ఆయనలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. కాబట్టి ఆయన తన ప్రియకుమార్ని ఈ లోకంలోకి పంపించి తన యొక్క ప్రియకుమార్ని మన పాపముల నిమిత్తమై ఇలా మరణం పొందినంతగా మరి ఆయన గాయపరచబడినను నల్లగొట్టబడినను తండ్రికి ఇష్టమైనట్టుగా చూస్తాము. కాబట్టి మన జీవితంలోనూ మరి క్షేమంగా జీవించడం కొరకు మన పాపములను ఆయన తుడిచివేసే కొరకే ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తాము. తన యొక్క శరీరంగా మరి తన యొక్క సంఘంగా ఈ లోకంలో మనల్ని సమకూర్చినందుకు దేవుడు ఎంతగానో సంతోషపడుతున్నట్లుగా చూస్తున్నాము. కాబట్టి ఆయన యొక్క భక్తుల వల్లే, ఆయన యొక్క బిడ్డల వల్లే మనం ఈ లోకంలో జీవిస్తున్నామా, మరి ఆయనని ఏ విధంగా మనం ఆరాధించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు అన్నమాట. కానీ ఇక్కడ చూసినట్లయితే మరి యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమ విస్తరించును. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో మరి దేవునిపై ఆధారపడకుండా అనేక వాటిపై ఆధారపడుతూ వస్తామన్నమాట. వస్తువులపై కానివ్వండి, ధనంపై కానివ్వండి, మనుషులపై కానివ్వండి, ఇతరుల మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు మన జీవితంలో అంత క్షేమాన్ని మనం చూడలేని వారంగా ఉంటామన్నమాట. ఎప్పుడైతే మనం దేవునిపై ఆధారపడి మరి మన యొక్క జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మరి దేవుడు మన యొక్క జీవితంలో నిత్య సంతోషము ఇచ్చేవాడుగా ఉంటాడనమాట. కాబట్టి మరి సంఘంలో మనము ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించిన వారమైతున్నాక మరి మనం ఏ విధంగా ఆరాధించాలి? దేవుడిని మరి యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుతున్నావు. కాబట్టి దేవుడు మన జీవితంలో అనుదినము కాపాడేవాడిగా ఉంటున్నాడు. మనల్ని మన ఎన్నిక లేని వారైనప్పటికీ మనల్ని అనేక స్వాస్థ్య భాగంగా చేసుకున్నాడు. మరి దేవుడు మరి మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో కాపాడుతూ రక్షిస్తూ రక్షణ మార్గంలో మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. అందుని బట్టి మనము దేవుని ఎంతగానో ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము. చూడండి, ఇంకా దేనికి ఆధారం అంటున్నాడు దావీదు మహారాజు అంటే కీర్తనలు రాష్ట్ర గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ఇంకొక దానిపై ఆధారం అంటున్నాడు. 4:1 నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలిగజేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. కాబట్టి నా నీతికి ఆధారము దేవా, మొట్టమొదటిగా మన క్షేమానికి ఆధారమైన దేవుడు, రెండవదిగా నీతికి ఆధారమైన దేవుడు. కాబట్టి ఈ లోకంలో మనము తన బిడ్డలమైన మనము దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం కూడా ఆయన యొక్క అడుగుజాల్లో నడవాలి. ఆయన పోలి నడుచుకోవాలంటే మనం ఈ లోకంలో నీతిగా జీవించాలి. కాబట్టి దావీదు మహారాజు ఎవరిని ప్రార్థిస్తున్నాడంటే నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమివ్వు. కాబట్టి ఈ లోకంలో యథార్థంగా నీతిగా జీవించినప్పుడు మన యొక్క ప్రార్థనలు దేవుడు వింటాడు. మన యొక్క ఆరాధనపై ఆయన ఆసీనుడై ఉంటాడు. కాబట్టి ఆయన ఎన్నో ఇరుకున్న ఇబ్బందులు మరి అరణ్యంలో జీవించినప్పుడు ఆయన ఇంతగా ప్రార్థిస్తూ వచ్చారనమాట. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. కాబట్టి మన యొక్క జీవితంలో అనేక సమస్యల గుండా శ్రమల గుండా వెళ్ళినప్పుడు మన యొక్క సమస్యలను మన యొక్క మరి కష్టాలను దేవుడు మరి ఆదుకుని తీసేవాడుగా ఉంటాడు. ఆ యొక్క శ్రమల్లో కష్టాలను కూడా
మరి మనకు సమాధానము శాంతిని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మన యొక్క క్షేమానికి దేవుడు ఆధారంగా ఉంటున్నాడా, మన యొక్క జీవితంలో మన యొక్క నీతికి దేవుడు ఆధారంగా ఉంటున్నాడా, మనల్ని మనం పరీక్షించుకొని ఆరాధనలో వెళ్ళాలని కోరుచుంటున్నాను. మూడవదిగా చూసినట్లయితే అదే కీర్తనలు 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకు ఆధారంగా ఉన్నప్పుడు మరి మనము పండుకొనను, మనము లేచినను, మనం ఏ స్థలంలో ఉన్నను దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడనమాట. కాబట్టి మన జీవితంలో దేవుని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నామా? మరి ఆ యొక్క మరి 3వ వచనంలో చూసినట్లయితే 3వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా నువ్వే నాకు కేడెముగాను, నువ్వే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆధారంగా ఉంటే, మన యొక్క నీతికి దేవుడు ఆధారంగా ఉంటే, మన యొక్క క్షేమానికి దేవుడు ఆధారంగా ఉంటే మనం తల ఎత్తుకొని జీవించే వారంగా ఉంటామని మన యొక్క దావీదు మహారాజు తన యొక్క జీవిత అనుభవంలో అది రాస్తూ వచ్చాడనమాట. కాబట్టి మన యొక్క జీవితంలో మరి దేవుడు రక్షణ అనుగ్రహించాడు, మన యొక్క జీవితంలో అనుదినము కాపాడుతూ ఉన్నాడు. ఆయనలో కొన్నిసార్లు మనము మరి దేవుని ఆధారం చేసుకొనక మరి వేరే వాటిని ఇతరులను ఆధారం చేసుకొని జీవిస్తున్నప్పుడు కొన్ని శ్రమల గుండా వెళ్తూ ఉంటాము. అయితే ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని ఆధారం చేసుకొని ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు పగలైనను రాత్రి అయినను ప్రతి నిమిషము మన చేయి పట్టుకొని కాపాడే దేవుడుగా ఉంటూ వస్తాడనమాట. కాబట్టి నీవే నా కేడము, నీవే అక్షయాస్పదము. కాబట్టి మనం అక్షయించాల్సి ఉందయ్యా అంటే అది దేవుని అన్ని అక్షయించాలి. మన జ్ఞానమందైనను, మన ధనమందైనను, మన హోదయందైనను అక్షయించలేము. కానీ మనము దేవుని యందు అక్షయించాలని, దేవునే మనము ఆరాధించవలసిన వారంగా, దేవునే ప్రథమ స్థానంలో ఉంచవలసిన వారంగా ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడు మనకు జీవితంలో ఆధారంగా ఉన్నప్పుడు మనకు ప్రతి నిమిషము దేవుడు కాపాడేవాడుగా ఉంటాడు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడనమాట. అదేవిధంగా చూసినట్లయితే యెషయా రాసిన గ్రంథం 66 6వ వచనం చూసినట్లయితే ఆలకించుడి, కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మన ముందు కాపాడేవాడిగా ఉంటూ వస్తున్నాడని మరి చెప్తూ ఉంటున్నామన్నమాట. కాబట్టి దేవుడు మన జీవితంలో మరి పుట్టిన మొదలుకొని జన్మించినప్పుడు కానీ మరి యొక్క బాల్య దినంలో యవ్వన దశలో ఏ స్థితిలో ఉన్నను దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు అనమాట. 64వ అధ్యాయం చూసినట్లయితే యెషయా 64:6 మేమందరము ఆకువలే వాడిపోతుంది, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషంలో మమ్మల్ని కొట్టుకొని పోయాను. ఈ నామమును బట్టి మొదపెట్టి వాడు ఒక్కడును లేకపోయాను. నిన్ను ఆధారం చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడు ఒకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కలిగించున్నావు. కాబట్టి ఒకప్పుడు మన జీవితంలో చూసినట్లయితే అపవిత్రులమైన మనము మన యొక్క నీతి క్రియలను ముసుగు పెట్టవలే ఉన్న మనల్ని మరి దేవుడు
మరి తన యొక్క రక్తం ద్వారా మన యొక్క పాపములను మన యొక్క అపవిత్రలను తుడిచివేసి పరిశుద్ధ జనాంగంగా తన బిడ్డలుగా చేసుకున్నాడు. మన యొక్క జీవితంలో రక్షణ పొందక ముందు, నిజమైన దేవుని ఎరక ముందు మన యొక్క జీవితంలో ఆకు అనే వాడిపోయినట్లుగా ఉండేటివి. కాబట్టి గాలి వారు కొట్టుకొని పోనట్లుగా మా దోషంలో మాకు కొట్టుకొని పోయాము. కాబట్టి మన యొక్క పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారైన మనల్ని దేవుడు తన యొక్క రక్తం ద్వారా మన యొక్క పాపములన్నిటిని క్షమించి వేసి పరిశుద్ధులుగా చేసుకుని వెళ్తున్నాడు అనమాట. అందరి బట్టి దేవుడు ఎంతగానో ఆరాధించాలి. మొదటి అధ్యాయం 4వ వచనంలో చూసినట్లుగా ఆయన యొక్క ధర్మశాస్త్రం మనం అనుసరించినట్లయితే, ఆయన యొక్క వాక్యం అనుసరించినట్లయితే నీతి కాలంలో నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండునని దేవుడు ఆ విధంగా మనల్ని పోషిస్తూ వస్తున్నాడు అనమాట. 7వ వచనంలో చూసినట్లయితే ఈ నామం బట్టి మరొకటి వాడొకడును లేకపోయాను, నిన్ను ఆధారం చేసుకున్నకై తను తాను ప్రోత్సాహపరచు వాడొకడును లేడు. కాబట్టి మనకి జీవితంలో కొన్నిసార్లు నిరుత్సాహపడుతూ ఉంటాం, కొన్నిసార్లు మరి అదే పడుతూ ఉంటాము. అప్పుడు ప్రోత్సహించేవాడు మరి దేవుడే. మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క మరి వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు, ప్రార్థనలో మనం గడిచినప్పుడు మరి దేవుడు మనల్ని ప్రోత్సహించేవాడిగా ఉంటాడనమాట. ఆయన యొక్క వాక్యము ఆదరించేదిగా, ఆయన యొక్క వాక్యం పోషించేదిగా, ఆయన యొక్క వాక్యం మనల్ని నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మన జీవితంలో దేవుని ఆధారం చేసుకొని జీవిస్తున్నట్లయితే దేవుడు మనల్ని మరి పోషించేవాడిగా, కాపాడేవాడిగా ఉంటాడనమాట. కాబట్టి మనం క్షేమం కలిగి లోకంలో జీవిస్తూ రావాలంటే మరి మన నీతికి దేవుణ్ణి ఆధారం చేసుకోవాలని మనం గ్రహించాలి. కాబట్టి మరి కీర్తన 6వ అధ్యాయం 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు మరి అక్కడ దేవుడు నా స్వాస్థ్య భాగం అంటున్నాడు, నా పానీయ భాగం అంటున్నాడు. కాబట్టి ఇంత గొప్పగా మరి ఎన్నిక లేని మనల్ని దేవుడు హెచ్చించి ఉన్నాడు, దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆలోచనలో చూసినట్లయితే మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. కాబట్టి దేవుడు మరి పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనల్ని మరి తీసుకుని వెళ్ళబోతున్నాడు. శ్రేష్టమైన స్వాస్థ్యం అనగా పరలోకంలో మరి మనల్ని కూడా ఒకరోజు మరి ఇక్కడ కూర్చున్న తన యొక్క కుడిపార్శ్వంలో, దేవుని యొక్క కుడిపార్శ్వంలో యేసు ప్రభు కూర్చొని ఏ విధంగా విజ్ఞాపన చేస్తున్నాడు, మరి తన యొక్క ప్రజల్లో మనకు కూడా నివాసములు కలిగి ఆ యొక్క స్వాస్థ్యంలో మనకు కూడా మరి ప్రవేశం కలిగించబోతున్నాడు. అట్టి నిరీక్షను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మరి కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరంగము నాకు బోధించుచున్నది. మనము ఈ లోకంలో ఆలోచిస్తున్నాము, పని చేస్తున్నాము, నడుస్తున్నాము, మరి ఆ విధంగా మరి చేస్తున్నాము అంటే దేవుడే మనకు జ్ఞానం ఇచ్చిన వాడే ఉంటున్నాడు అనమాట. దేవుడే ఆలోచన ఇచ్చి నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప ఆలోచనకర్త అయిన దేవుని కనుకున్న మనము దేవుని ఎంతగానో గుర్తించాలి. మరి మనము అంతర్వేంద్రియములు బోధిస్తున్నారు అనగా రాత్రి గడియలో ప్రార్థించినప్పుడు, వాక్యం జరిగినప్పుడు అనేక మరి సమయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చేవాడుగా, మన జీవితాలను టచ్ చేసేవాడుగా ఉంటాడనమాట. కాబట్టి అందరిని బట్టి దేవుని ఆరాధించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు అనమాట. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని ఆధారం చేసుకున్నప్పుడు, ఆయన నీతిని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు మరి ఇంతగానో మన ఇలా మరి సంతోషం కలిగేవాడుగా ఉంటాడు. మన యొక్క స్థితులపై మరి ఆయన ఆసీనుడైన వాడుగా ఉంటాడు అనమాట. 8వ వచనంలో చూసినట్లయితే సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కాబట్టి మన యొక్క జీవితంలో మరి దేవుడు మరి గురిగా ఉండాలి. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, నా గురి మరి పరలోకమందు ఉన్నది, అంటే నా గురువు అయితే పరిగెత్తుచున్నాను, నా పనులు కాపాడుకుంటుంది, దురముట్టించుతుంది అంటాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మన యొక్క గురి ఎటువైపు ఉన్నది, మన యొక్క జీవితంలో మరి ఈ లోకంలో మన గురి మరి ఎటువైపు ఉన్నది, దేవుని వైపు చూస్తూ ఆయనపై ఆధారపడుతూ జీవిస్తూ ఉంటున్నామా, మరి ఈ లోకాశలపై మనము జీవిస్తుంటున్నామా, మరి మనం పరీక్షించుకొని
ఆయన ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని మనం గురిగా చేసుకొని ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సమస్తంలో మన యొక్క జీవితంలో ఆయన బోధించేవాడుగా ఉంటాడనమాట. ఆయన మనం ఆధారం చేసుకున్నప్పుడు మన యొక్క కృపాక్షమనే దేవుడు ఉన్నట్టుగా మనల్ని కుడితే పట్టుకొని నడిపిస్తున్నట్లుగా ఉంటాడనమాట. కాబట్టి ఆయన మనల్ని పట్టుకొని నడిపించేటప్పుడు మనం ఏ విషయంలో అయినను శ్రమలు కష్టాలు ఎదుర్కొని ఇబ్బందులు ఎదురైనను మన జీవితంలో కదలించబడను. బుద్ధిమంతుడు ఏ విధంగా తన యొక్క ఇంటిని బట్టలుగా కట్టుకొని స్థిరంగా ఉంటాడో ఆ విధంగా దేవుని ఆధారం చేసుకొని ఈ లోకంలో జీవించే వారము బుద్ధిమంతుని పోలి ఉంటామని దేవుని వాక్యం తెలియస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ఆధారం చేసుకొని జీవించాలని, దేవుని యొక్క మరి తలంపులు మనకు తలంపులోనే కావాలని మనం ఈ లోకంలో జీవించాలని, ఆ విధంగా మనం జీవించినట్లయితే దేవుడు మనకి మరి ఏమి ఇచ్చేవాడుగా ఉంటాడంటే 9వ వచనంలో చూసినట్లయితే నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది. పై విషయాలని మనం దేవునిపై ఆధారపడి జీవించి చేసినప్పుడు మనకు హృదయం సంతోషించేదిగా ఉంటుంది, మన యొక్క ఆత్మ దేవుని యందు హర్షించేదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని స్థితించాలి మన జీవితంలో. అంటే ఈ యొక్క విషయాల్లో మనం దేవునిపై ఆధారపడి జీవించినప్పుడు దేవుడు ఎంతగానో మరి మన యొక్క ఆధారాలపై ఆసీనుడైన వాడిగా ఉంటాడనమాట. మన యొక్క హృదయంలో తలంపులో ఇంకా దేవునికి ఆయాసకరమైనవి ఏమన్నా ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని సంపూర్ణంగా దేవునిపై ఆధారపడినప్పుడు మనకు హృదయము మరి ఆరాధించేటప్పుడు ఎంతగానో సంతోషించేదిగా మన జీవితం ఉంటుంది. మన యొక్క ఆత్మ ఆరాధనలో ఎంతో హర్షించేదిగా ఉంటుంది. నా శరీరం కూడా సురక్షితంగా నివసిస్తున్నది. మనం దేవునిపై ఆధారపడినప్పుడు మరి అనేక రోగాల బాధల నుంచి దేవుడు కాపాడేవాడుగా ఉంటాడు, రక్షించేవాడుగా ఉంటాడు. మరి అందుని బట్టి దేవునిపై ఆధారపడి దేవుని యొక్క ఆలోచన చొప్పున జ్ఞానం చొప్పున మరి మనం నడుచుకోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఆధారంగా ఉండాలి, దేవుడు మనకి ఆలోచనకర్త అయినాడు. మరి దేవుని యందు మనం ఎల్లప్పుడూ గురువు నిలపాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు అనమాట. కాబట్టి 3వ వచనంలో చూసినట్లయితే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. కాబట్టి ఈ యొక్క సంఘమే ఆయనకు శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఇందులో ఉన్న వారందరము ఆయన శిష్యులుగా జీవిస్తూ వస్తున్నాము. కాబట్టి మన యొక్క ఆరాధనలో దేవుడిని ఇష్టపూర్వకంగా తన యొక్క సిద్ధాంతారంగా ఆరాధించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు అనమాట. కాబట్టి 4వ వచనంలో చూసినట్లయితే శ్రమలు విస్తరించును. మనము దేవుని కాదని వేరొకరు అనుసరించినట్లయితే, వేరే వాటిపై ఆధారపడినట్లయితే మన యొక్క జీవితంలో శ్రమలు విస్తరించినని మరి దావీదు మహారాజు తన యొక్క జీవిత అనుభవం ఉంటుందని చెప్తూ వస్తున్నాడు అనమాట. కాబట్టి మన యొక్క జీవితంలో మరి దేవుని కాక మరి ఎవరిని మొదటి ప్రయారిటీలో పెట్టడానికి వీలు లేదు. దేవునికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయనపై ఆధారపడాలి. మన యొక్క ఆలోచనలు మరి ఆయన యొక్క ఆలోచనల సిద్ధాంతాలను జీవించాలి. అదేవిధంగా మన యొక్క నీతికి దేవుని ఆధారంగా చేసుకోవాలి. అప్పుడు దేవుడు మన యొక్క ఆరాధనపై మన యొక్క స్థుతులపై ఆశీనుడైన వాడుగా ఉంటాడనమాట. 10వ వచనంలో చూసినట్లయితే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, ఈ పరిస్థితిని పట్టనీయవు. దేవునిపై ఆధారపడినప్పుడు ఈ లోకంలో తప్పిపోవడానికి, ఈ లోకంలో కదించబడడానికి అవకాశం ఉండదు. పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. తన యొక్క జీవ మార్గంలో మనకు తెలియజేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయనకు సన్నిధిలో జీవించినప్పుడు సంపూర్ణ సంతోషం దయచేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుడిపై ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఇన్ని మేలును దేవుడు మన జీవితంలో చేసేవాడుగా ఉంటాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే భక్తులు శ్రేష్ఠులు. కాబట్టి ఫెలోషిప్, గుడ్ ఫెలోషిప్ అన్నమాట. కాబట్టి ఈ యొక్క జీవితంలో మరి మనం మంచి సావాసం కలిగి ఉండాలని మరి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. రెండవదిగా శ్రేష్టమైన స్వాస్థ్యం అన్నమాట. కాబట్టి మన యొక్క స్వాస్థ్య భాగాన్ని మనం కాపాడుకోవాలని, దేవునికి మన యొక్క స్వాస్థ్య భాగం దర్శించుకోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మూడవదిగా నాకు ఆలోచన కర్త అయిన యెహోవా. కాబట్టి
దేవుడు మన యొక్క జీవితంలో కౌన్సిలర్గా ఉండాలన్నమాట. ప్రతి ఒక్క విషయంలో దేవుడిపై ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని ఆలోచన నడిపించేవాడుగా ఉంటాడు. మరి 4వ చూసినట్లయితే 8వ వచనంలో సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఈ 4 విషయాలుగా దేవునిపై ఆధారపడినప్పుడు, మరి దేవుని ఆలోచనలపై మనము దృష్టి పెట్టినప్పుడు, దేవునిని మనం గురిగా కలిగినప్పుడు దేవుని సంతోషంగా ఆరాధించే వారంగా ఉంటాము. మన యొక్క ఆత్మ దేవునిలో హర్షించేదిగా ఉంటుందన్నమాట. ఆ విధంగా మరి శాంతి సమాధానంతో మనము దేవుని ఆరాధించాలి, స్థుతించాలని దేవుడు కోరుతూ ఉంటున్నారనమాట. సంపూర్ణ సంతోషం కలిగి జీవించే వారంగా ఉంటాము. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి ఎన్నో ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నడిపిస్తూ పోషిస్తూ ఉంటున్నాడు. అందుని బట్టి మనము దేవుని ఆరాధించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగంగా ఈ శరీరములను ఆయన సమర్పించుకున్నాడని దేవుని వాక్యం బట్టి ఇప్పుడు బతిమాలుకొనుచున్నాను. నిత్య సేవ మీకు ఇష్టమైనది. కాబట్టి దేవునికి ఇష్టమైన సేవ ఏదైనా అంటే, ఇష్టమైన ఆరాధన ఏదైనా అంటే మనల్ని మనము సజీవంగా దేవునికి అర్పించుకోవడము. కాబట్టి ప్రాణంతో, శరీరంతో, ఆత్మతో ఆయనకు అర్పించుకొని ఆరాధించినప్పుడు దేవుడు మన ఆరాధనపై, మన స్థుతులపై ఆసీనుడై ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంటున్నానని పౌలు భక్తులు రోమ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో సజీవ యాగంగా ఆయనకు మనకి సమర్పించుకున్నప్పుడు, ఆయనపై ఆధారపడి జీవించినప్పుడు, ఆయన మన జీవితంలో ఆలోచనకర్త అయినప్పుడు, ఆయన మన జీవితంలో గురిగా ఉన్నప్పుడు మనము ఆయనని సంపూర్ణంగా ఆరాధించే వారంగా ఉంటామన్నమాట. కాబట్టి ఈ 4 విషయాలను బట్టి దేవుణ్ణి ఆరాధించి మైపరిచి వెనపరచాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. వాక్యము దేవుడు దీవించుగాక.